వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజలకు. విశాఖ జిల్లా గాజువాక ప్రధాన రోడ్డులో ఆకాష్ బైజూస్ విద్యాసంస్థ బిల్డింగ్లో ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ అంతస్తులో ఉన్న విద్యాసంస్థలో మొదట అగ్ని మంటలు మొదలై మిగతా 2 ఫ్లోర్లుకి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేరగడంతో స్థానికంగా ఉండే ప్రజలు పరుగులు పెట్టారు. బిల్డింగ్ యాజమాన్యంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ యజమానులు ఫైర్ కీ స్టేషన్కు సమాచారం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో అగ్ని మంటలు చెలరేగడానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక తీవ్రంగా శ్రమించారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేసింది. ఈ బిల్డింగ్లో ఒక జ్యువెలరీ షాప్తో పాటుగా విద్యా సంస్థ, హోటల్ కూడా ఉంది. ఘటనపై గాజువాక పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ ఎప్పటికప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. మధ్యలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మా ప్రాథమికంగా తెలిసిందండి. తెలిసిన వెంటనే మేము మా యొక్క పొదగంత ఫైర్ స్టేషన్ వచ్చి పెట్టి ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేయడం జరిగినది. అది అదుపు రాకపోవడం వలన కొత్త ఫైర్ స్టేషన్స్ కూడా అసిస్టెంట్ పావు ఇచ్చి తెప్పించడం జరిగింది. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వారి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి, షిప్ యార్డ్ నుంచి, బిహెచ్ఈఆర్ నుంచి, నావీ నుంచి, ఫైట్ అనేది ప్రైవేట్ గవర్నమెంట్ వారి నుంచి చెప్పేసి అసిస్టెంట్ తీసుకున్నామండి. ఫైన్ కంప్లీట్ అదుపు చేసాము. ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం జరిగినది కొంచెం తర్వాత తెలుస్తుంది ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి. అదండి ఇది వాళ్ళు చెప్పడం ఏంటంటే రాత్రి మెయిన్ ఆన్ చేస్తే ఆఫ్ చేసిన అయిపోయారు. అది టైం అవుతుంది, అది జాగ్రత్తగా మాకు తెలుస్తుంది. ఫైవ్ సేఫ్టీ అంటే వాళ్ళు సడన్ గా షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ చేసేదానికి ఏది వర్కింగ్ కండిషన్ పెట్టుకోలేదు. సో ఓన్లీ 1 4 మిగతా అన్ని పగలేదు. మన మిగతా అంత ఎఫెక్ట్ కాదు. ఓన్లీ 1 ఈస్ కంప్లీట్ కట్టెడ్. మొత్తం పూర్తిగా ఇప్పుడు కంట్రోల్ వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రతన్కాంత్, విశాఖ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు గాజువాక నియోజకవర్గాలని బైజూస్ సంఘం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం తెల్లారి 6 గంటలకు జరిగింది. ఈ రామారామి ఈ ఇన్స్టిట్యూట్ లో 300 నుంచి 400 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏదైతే ఇది ఇన్స్టిట్యూట్ 3rd ఫ్లోర్ లో ఉందో 6 గంటల ఫైర్ చిన్నపాటి అగ్ని ప్రమాదంగా మొదలైన అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదంగా జరిగింది. ఏదైతే చిన్నపాటి ఉన్నప్పుడే అది ఈజీగా పోయేదాన్ని ఫైర్ సేఫ్టీ కేవలం ఒక ప్రతి ఇన్స్టిట్యూట్ లోని గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఏదైతే విద్యా వ్యవస్థలో ఇన్స్టిట్యూట్స్ లో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఏదైతే లేపడం వల్ల ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదే విద్యార్థులు ఉంటే ఈ రోజు ఎంత మంది తల్లిదండ్రులు ఘోష వినిపిద్దును అంటే మీరు ఇన్ని లక్షల విద్యార్థుల దగ్గర మీరు వసూలు చేస్తూ వాళ్ళకి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దాన్ని గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం. ఎప్పుడు ఈ గవర్నమెంట్ విద్యార్థులకి ముందు వైఖరే. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటికి వచ్చి ఈ 4 సంవత్సరాల వ్యవధిలోని విద్యాశాఖ మంత్రి కూడా విద్యార్థులకు ఏం అందుకునే ఏంటి ఒక సమీక్ష పెట్టడం కూడా జరగలేదు. ఇది జరిగినప్పుడు విద్యా వ్యవస్థలోని ఎక్కడ మార్పు చెందుతూ ఏ కాలేజీలో సేఫ్టీ లేకపోవడం, ఎక్కడ విద్యార్థులకి కావాల్సిన వసతులు లేకపోవడం అనేవి ముమ్మరాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని టీఎన్ఎస్ఎఫ్ గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవే కనుక కొనసాగితే ఈ ప్రభుత్వానికి మేము తీవ్రంగా ఇన్స్టిట్యూట్ల మీద దాడి చేయడం కూడా మేము సిద్ధమని చెప్పి చేస్తున్నాం. ఈరోజు ఉదయం సుమారు 5:30-6 గంటలకి అక్షయ్ మరియు వైభవ్ జ్యువెలరీ ఈరోజు ఇక్కడ గాజువాకలోని మంటలు చెలరేయడం జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే ఇంకో ఏమైనా కారణాలు ఉన్నాయని తెలియదు. ఇంకా అధికారులు అయితే ఇంకా దానిపైన నిర్ధారణ చేయలేదు. ముఖ్యంగా ఫైర్ వెహికల్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి షాప్ కి ఎదుర్కొంటా వైభవ్ జ్యువెలరీకి ఎదుర్కొంటా 11 kV 33 kV లైన్స్ అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల మరి ఇక్కడ వెంటనే అధికారులు కూడా ఈ ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించలేకపోయారు. అయితే రుట్లో ఇప్పుడు స్పందించడం జరిగింది. కానీ వెహికల్స్ కూడా ఫైర్ వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒక వెహికల్ నే ఇప్పుడు దాకా
అటు ఇటు తిప్పడం జరిగింది. అధికారులు మెయిన్ రోడ్డు గాజువాక నడిబొడ్డున ఈ రోజు ఈ ప్రమాదం జరుగుతుంది. అధికారులు మరి పోలీస్ సిబ్బంది వచ్చారు. ఫైర్ ఒక వెహికల్ వచ్చింది, ఇంకా వెహికల్స్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వెహికల్స్ రాదు. ఇప్పుడు రెండో వెహికల్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో. ఫైర్ వెహికల్స్ వెంటనే స్పందించాలి. ఫైర్ వెహికల్స్ రావాలి, 4-5 వెహికల్స్ ఇక్కడ రావాలి. లేదంటే ఈ ప్రమాదం చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పక్కన కూడా వేరే షాపులు ఉన్నాయి, అలాగే వెనకాతలు కూడాను నివాసాలు కూడా ఉంటున్నారు. కాబట్టి అధికారులు స్పందించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ వెహికల్స్ వెంటనే వచ్చే స్టేజ్ లో ఉండాలి. అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్ట్రికల్ తర్వాత ఏమో పైన ఏసీ తాలూకా గ్యాస్ సిలిండర్స్ ఏసీలు ఉన్నాయి, ఏసీలు కూడా పేలిపోతాయన్న భయాందోళనలతో ప్రజలు కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను.